హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కోర్టు మొదలవటంతో ఇక రామచంద్రయ్యని కాపాడుకోవటం కోసం చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క ఇప్పుడు వచ్చి అనుకున్నట్లు సాక్ష్యం చెప్తుందో లేదో ఖచ్చితంగా చెప్తుందనే అనుకుంటున్నాను అని కొంచెం సంతోషపడుతూ మరొక వైపు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జడ్జి గారు రావటంతో రామచంద్రయ్య బోన్లో నిలబడి ఉంటారు. చెప్పండి, ఈయన తరపు వాదించటానికి మీరు వచ్చారు కదా, సాక్ష్యాలు తీసుకువచ్చారా అని జడ్జ్ అడుగుతూ ఉంటే, నేను సాక్ష్యం తీసుకువచ్చాను యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే ప్రవేశపెడతాను అని ప్రేమ్ చెప్పటంతో పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి గారు చెప్తారు. అప్పుడే ప్రేమ్ రోజా రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పటంతో రోజా నేరుగా వచ్చి బోన్లో నిలబడి ఉంటుంది. రోజా అలా రావటంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది. చెప్పండి రోజా గారు, ఇప్పుడు ఈ రామచంద్రయ్య గురించి మీకు తెలిసిందంతా కూడా చెప్పండి. ఈ రామచంద్రయ్య మీకు పరిచయమే కదా, ఎలాంటి వాడో అతని మంచితనం చెప్పండి అని ప్రేమ్ అడుగుతూ ఉండటంతో, అవును, ఈ రామచంద్రయ్య నాకు చాలా బాగా తెలుసు, ఈ రామచంద్రయ్య చాలా మంచివాడు అని చెప్తూ ఉండటంతో ప్రేమ్, రామచంద్రయ్య ముగ్గురు సంతోషపడుతూ ఉంటారు. మా తాతయ్య నానమ్మల దగ్గర ఈ రామచంద్రయ్య ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఈ రామచంద్రయ్య చాలా నమ్మకస్తుడని మా తాతయ్య నానమ్మలు కూడా నమ్మేవారు. కానీ ఈ రామచంద్రయ్య నమ్మక ద్రోహి, ఇతను మంచివాడు కాదు, మా తాతయ్య నానమ్మలని ప్రాణాలు తీసింది ఈ రామచంద్రయ్యే అని, ఈ రామచంద్రయ్య ఒక మోసగాడు, నమ్మక ద్రోహి, మా తాతయ్య నానమ్మల ప్రాణాలు తీసింది ఇతనేనని రోజా అబద్ధపు సాక్ష్యం చెప్తూ ఉంటుంది. దాంతో ప్రేమ్, రామచంద్రయ్య ముగ్గురు కూడా చాలా షాకింగ్గా రోజా వైపు చూస్తూ ఉంటారు. మరి రోజా రామచంద్రయ్యకి వ్యతిరేకంగా రామచంద్రయ్యనే రాజుగారి రాణిగారి ప్రాణాలను తీశాడని చెప్పిన తర్వాత కూడా ప్రేమ్ ఇప్పుడు రామచంద్రయ్యని ఎలా కాపాడుతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.